యేసు ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట. అందుకు ఆయన వారితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం రెండో మాటని మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, నా యేసయ్య, నీకు వేలాది వందనములు నాయన. మా కొరకు నా ఈ లోకంకు వచ్చి నాన్న మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీవు సిలువలో పలికిన రెండో మాట మేము పలుకుతుండగా ఆయన ఆ మాటను మేము సక్రమంగా మాట్లాడటానికి మాకు దయచేయమని, మీ కృప చూపించమని, ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మనం సిలువ ఎన్ని గంటలకు వేశారు, ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 25 నుంచి 32 వరకు చదువుకున్నట్టయితే, ఆయన సిలువ వేసిన సమయం వచ్చేసి పగలు 9 గంటలు అయ్యాయి. సిలువ వేసిన సమయం, సిలువ అనేది అక్కడ రోమన్ సామ్రాజ్యంలో ఒక ఆచారముగా ఉంటుంది. ప్రభుత్వం వారు ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు చేసినా కానీ, చిన్న చిన్న తప్పిదాలకైతే అపరాధ రుసుమును చెల్లించేవారు. కానీ బందిపోటు దొంగలు, నరహత్యలు చేయని వారికి విధించే శిక్షను మనం 3 రకాలుగా ఉన్నాయి రోమన్ సామ్రాజ్యం. ఒకటి సింహాల బోనులో వేయటం, రెండవది నూనెలో కాగిన నూనెలో పడవేయటం, మూడవది శిలువ శిక్ష. శిలువ శిక్ష అనేది రోమన్ సామ్రాజ్యం వారు ఎప్పటి నుంచో అవలంబించే శిక్షే. కానీ మనకు మన దేవుడైన ప్రభువు మన కొరకు, మన పాపముల కొరకు మన శిలువ మార్గము, మన శిలువ దారి అయ్యి మన రక్షణ కొరకు ప్రాణము విడవాలని మన లేఖనాల్లో తెలుపబడింది. లేఖనాలు నెరవేరే మార్గంలో ఉన్నాయి. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయం 25 నుంచి చూసుకున్నట్టయితే, 2 దొంగలతో పాటు ప్రభువును కూడా శిక్ష వేశారు. 25 నుంచి 2 బందిపోటు దొంగలతో కూడా ఆయన సిలువ వేశారు. అక్కడ జరిగిన అప్పుడు శిలువ మీద నుండి నువ్వు రక్షించుకోవని చెప్పి దూషణ చేస్తూ ఉన్నారు. 2 దొంగలు కూడా మనకి అక్కడ 2 దూషణ చేస్తూనే ఉన్నారు. నీవు రక్షించుకోవచ్చు కదా. కింద భటులు కానీ, శాస్త్రికులు కానీ, అటు శాస్త్రికులు, ప్రధాన యాజకులు అపహాస్యం చేసు వీడు తనను రక్షించనా, తాను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద దిగి రావచ్చు కదా, అప్పుడు మనం చూసి నమ్ముదాం ఒకరినొకరు చెప్పుకొనొచ్చు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిని ఆయన నిందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే శిష్యులు బందిపోటు దొంగలు కానీ, రాజగురువులు కానీ, ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిందిస్తూ ఉన్నారు. నీవు రాజువు కదా, యూదులకు రాజువు కదా, నీవు నన్ను రక్షించుకోవచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఫస్ట్ సిలువలో పలికిన మొదటి మాట, మీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించమని. ఈ క్షమించమనే మాట ఎప్పుడైతే దేవుడు అన్నాడు, అక్కడ 2 దొంగల్లో ఒక దొంగ ఆయన దేవుని యొక్క నమ్మకం, దేవుని మీద నమ్మకంతో, దేవుడు ఉన్నాడు, మనం చేసింది పాపము, మనకి ఇది న్యాయమైన శిక్షే కానీ ఈయన ఏ అపరాధం చేయలేదని ఒక దొంగ గుర్తించాడు. ఆ దొంగ కూడా పొద్దున్న నుంచి దూషిస్తూ ఉన్నాడు. 9 గంటల నుంచి ఉదయం మధ్యాహ్నం వరకు దూషిస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం కాలం ఇక్కడ మనకి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దూషిస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ ఎప్పుడైతే మారు మనసు మంది పశ్చాత్తాపడతాం, ఎప్పుడైతే దొంగలు మొదలైందో, ఈయనకు రాజ్యం ఉంది, ఈయన రాజు, ఈయన త్వరలో నారాయణ రాజు అని చెప్పి ఎప్పుడైతే నమ్మకంతో ఉన్నాడో, అప్పుడు అతడు దేవుడిని నమ్మాడు. 2వ దొంగ మాత్రం ఈయన తిడుతూనే ఉన్నాడు, నువ్వు రాజు కదా కాపాడుకో,
కాపాడితే ఏంటంటే నేను మళ్ళీ తిరిగి నేను దొంగతనాలు చేసుకోవచ్చు, యథావిధిగా బంధుపడతాను, ఎవరైనా సంపాదించిన ఆస్తులు సంపాదించినట్టు కూడబెట్టుకోవచ్చు అని చెప్పేసి రోజు అనుకుంటాడు. కానీ రెండో ఇంకో దొంగ మాత్రం దేవుడిని నమ్మాడు, ఈయన రాజ్యంలో మనకు చోటు ఉంటుంది అని చెప్పి నమ్మాడు. అందుకే యేసు నీవు రాజ్యంలో ఆయన చూసి నీవు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రాణం పోతున్న సమయంలో కూడా దొంగ అన్నాడు. ఇది రెండవ మాటగా మనం ఇక్కడ 2 విషయాలు గుర్తు చేసుకున్నాం. మనము ఇక్కడ మన పాపం ఒప్పుకోవడం వల్ల ఆయన రక్షణగా కలుగజేస్తాడని చెప్పి నమ్మాడు కాబట్టి దేవునితో మాట్లాడాడు. మనం ఇంకో విషయం మాట్లాడడం, ఇక్కడ మనం 1 తిమోతి 1:15 చూసినట్లయితే మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు, అపోస్తలుడైన పౌలు. తిమోతి 1:15 మనం చూసినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమై యోగ్యమైనది, అట్టి వారిలో నేను ప్రధానుడు. అంటే అతను ఏం చేశాడు మనకి అంతకుముందు తెలుసు. పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఎన్నో అర్హతలు చేశాడు. మన సంఘం క్రీస్తు సంఘం అంటే ఎంతో మందిని పిల్లవారి నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ సంహరించిన వాడు, అంటే చంపివేసిన వాడు, ఎన్నో ఘోరమైన పాపం చేసినా కానీ దేవుడి ద్వారా అది దేవుడు ప్రధాన పాపి నా యందు కనికరం చూపించాడని చెప్పి దేవుడిని నమ్ముకొని అప్పటి నుంచి పరిచర్య చేస్తూ దేవుడికి విశ్వాసంగా ఉన్నాడు. ఇంకొక మాట మనం చూసుకున్నట్టయితే రక్షణ మనకి ఆ రోజు రక్షణ కల్పించే ఒక ఆత్మను యేసు ప్రభు వారితో పరలోకానికి తీసుకువెళ్ళాడు. ఎప్పుడైతే రెండవ దొంగ నమ్మాడో మనకి రక్షణ కలుగుతుందని చెప్పేసి నమ్మాడు కాబట్టి రక్షణ కలుగుతుంది, మన పరలోక రాజ్యంలో మనం ఉంటామని చెప్పి నమ్మారు. ఒక పాపని క్రీస్తునకు నడిపించడం భూమి మీద ఒక గొప్ప ధన్యత. ఆ మాటను మనం ఒకసారి చూసుకున్నట్టయితే రక్షణ పొందడం అనేది ప్రతి ఉండగానే జరగాలి, కానీ లోకాన్ని విడిచిన తర్వాత రక్షణ పొందలేము. యేసును విశ్వసించిన రోజే అది జరుగుతుంది. యేసు చివరిలో పలికిన రెండవ మాట, మనం రక్షణ పొందాలి. రక్షణ కొరకే నాన్న యేసు ప్రభు ఈ లోకంకి వచ్చాడు. మనల్ని రక్షించడం కొరకే కదా, మనం రక్షణ కొరకే కదా ఈ దేశంలోకి వచ్చింది. నిజమైన పశ్చాత్తాపం, మన స్థితి ఏంటి అంటే మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనం ఎలా ఉన్నామంటే మన పాపం మనం ఒకసారి తప్పుగా తెలుసుకోవడం, మనం ఏ స్థితిలో ఉన్నాము, మన పాప స్థితి ఏంటి అని మనం ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే మన స్థితిగతులను గుర్తించడానికి క్రైస్తవంలో ఉన్నాము. కానీ క్రైస్తవము ఒక మతం కాదు, కానీ క్రైస్తవం అంటే ఒక రక్షణ గొప్ప భాగ్యం అని మనం నమ్మాలి. ఒక దినం యేసుక్రీస్తు మనం ముఖాముఖిగా చూసినప్పుడు మనం ఏ తప్పు చేయలేదు, మనం నీ కొరకే మేము జీవిస్తున్నాము అని చెప్పి మనం మాట్లాడే విధంగా ఉండాలని చిన్న మాటలు దేవుడు దీవించును గాక. చివరి మాటగా యేసు ప్రభు చనిపోతూ కూడా రెండు ఆత్మలు అంటే యేసు ప్రభు వారు గంగను కూడా రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళాలని మనం నమ్ముతున్నాము. రెండవ దొంగని సెయింట్ జాన్ గాను మార్చి 20వ తారీఖున అతనికి ఒక పరలోకానికి వెళ్ళాడని చెప్పేసి అతనికి ప్రార్థనలు పూజలు చేయడం కూడా మొదలు పెట్టారని చెప్పేసి వాక్య లేఖనాల్లో ఉంది. మనకి ఎప్పుడైనా సరే మారు మనసు పొంది మనం అంత్యకాలంలో ఉన్నాము, ఇంకా ఎన్నో ఘోరమైన శిక్షలు అనుభవిస్తున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఇకనైనా మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ భాగ్యాన్ని మనం కలిగి జీవించాలని, ఇకనైనా మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ చిన్న మాట దీవించిన దాకా ఆమె.